హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనీ పేమెంట్ అనేది కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అనేది అవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజీకి వచ్చేస్తారు. ఇక్కడ మనకు చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ పేమెంట్ గేట్వే, రెసిడెన్షియల్ స్కూల్ పేమెంట్ గేట్వే, స్పెషల్ స్కూల్స్ పేమెంట్ గేట్వే అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొదటి దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ స్కూల్స్, మున్సిపల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఇక్కడ మనీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపల్, ట్రైబల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే అప్లైడ్ పోస్ట్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్ నేమ్, ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఉండడం జరిగింది. ఏ విధంగా అయితే మనం గతంలో టెట్కి అయితే అప్లై చేసామో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ముందుకు ఏంటంటే అప్లైడ్ పోస్ట్ ఫర్ అనేది క్లిక్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వారికి లాంగ్వేజ్ పండిట్, సెకండ్ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి, క్రాఫ్ట్కి సంబంధించిన మనకు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ముందు ఇక్కడ మనం మనీ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి అప్లైడ్ పోస్ట్ ఫర్ అనే దగ్గర క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మన క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ అనేది ఫుల్గా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి కింద మనకు రెడ్ కలర్లో టిక్ మార్క్ అనేది చేయాలి. ఓకే, టిక్ మార్క్ చేసిన తర్వాత కింద మనకు డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే దగ్గర మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఎస్ అని, లేదంటే మీరు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల వారు కానీ అయినట్లయితే నో అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. కమ్యూనిటీ బిలాంగ్స్ టు అనే దగ్గర ఓసీ, బీసీ, మనకు తర్వాత ఎస్సీ, ఎస్టీకి సంబంధించి కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో మీరు ఏదైతే టచ్ చేస్తారో అది క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి కరెక్ట్గా. ఓకే, ఆటోమేటిక్గా 500 రూపీస్ అనేది వారు ఫిక్స్ అనేది చేసేస్తారు. అక్కడ మనకు ఆ విధంగా ఉంటుందన్నమాట, మనం ఎంటర్ చేయక్కర్లేదు. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, కాదంటే నో అని క్లిక్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గర ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సర్వీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత మీరు నో అని క్లిక్ చేస్తే అది మనకు కనిపించకుండా పోతుంది. వెరిఫికేషన్ కోడ్ అనేది కింద మనకు ఉంది కదా, 5LNMNPMF అని చెప్పి ఉంది కదా, సో దాన్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. అలా ప్రొసీడ్ని క్లిక్ చేసినట్లయితే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఆ విధంగా మనం మనీ పేమెంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. మనీ పేమెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు ఒక్కోసారి జర్నల్ నెంబర్ అనేది రాకపోవచ్చు. ఓకే, మార్నింగ్ నేను ట్రై చేశాను కానీ కొంచెం ఇబ్బంది అయితే అయింది. సో మనీ పేమెంట్ సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంటే ఆ నెంబర్ అనేది నోట్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, కంప్లైంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.